నాకు ఉచితమైనటువంటి పని చెప్పి అందులో నన్ను నియోగించు అని వాడు గర్వంగా మాట్లాడాడు. ఆ మన్మథుడి యొక్క ఉత్సాహాన్ని 1000 కళ్ళతో చూశాడు. ఎవరు? ఇంద్రుడు. ఆయనకి 1000 కళ్ళు గౌతమ మహర్షి శాపం వల్ల వచ్చినాయి. తన మనస్సులోనే ఆనందపడ్డాడు. కానీ తన యొక్క దైన్యాన్ని వాడికి కనపడనీయకుండా ప్రీతిపూర్వకంగా అంటున్నాడు, ఓ మన్మథ, అలా వర్తమానం పంపగానే ఇలా వచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీ యొక్క ప్రయత్నశీలత మెచ్చుకోదగింది. నిన్ను పిలిపించిన నా కార్యం నీ కార్యమే కానీ మరొకటి కాదు. నాకు మిత్రులు చాలామంది ఉన్నారు, కానీ నీతో సమానమైన మంచి మిత్రుడు లేడు. ఇది ఒక దెబ్బకు పడిపోతాడు ఇటువంటి మాటలకి. ఓ అమిత ప్రతాప, సంబోధన చూడండి. జయార్థం నావి అనుకునేవి 2 ఉంటాయి నా దగ్గర. అందులో ఉత్తమమైనది ఈ వజ్రాయుధం. దధీచి మహర్షి యొక్క వెన్నెముక నుండి తయారు చేసింది అది. రెండవది ఉందే, ఆ వజ్రాయుధం కంటే ఉత్తమమైనటువంటి వాడివి నీవు. అప్పుడప్పుడు వజ్రాయుధం నిష్ఫలం కావచ్చు, కానీ నీవు మాత్రం నిర్వీర్యుడివి కావు. ఓ మేనకేతన, చేప ఆయన యొక్క ధ్వజం మీద ఉంటుంది, అందుకని కేతనుడు. ఎవడు హితాన్ని చేస్తాడో వాడికంటే అధిక ప్రీతిపాత్రుడు ఎవడుంటాడు? కాలప్రభావం వల్ల నాకు అసాధ్యమైనటువంటి దుఃఖం ఇప్పుడు సంప్రాప్తమైంది. నువ్వు తప్ప వేరెవ్వరూ ఆ దుఃఖాన్ని పోగొట్టలేరు. కాబట్టి దేవతలందరికీ వచ్చినటువంటి ఆపద నుండి అందరినీ నువ్వే గట్టెక్కించాలి. అప్పుడు ఆ మన్మథుడు శివమాయా మోహితుడై చక్కటి చిరునవ్వు నవ్వి ప్రేమతోటి గంభీరమైనటువంటి వచనాలను పలికాడు. ఓ జంభారి, చూడండి సంబోధన. జంభుడు అనేటువంటి రాక్షసుడిని చంపాడు కాబట్టి ఇంద్రుడికి జంభారి అని పేరు. ఏమిటయ్యా ఈ పేద మాటలు? నేను నీకు సమాధానం చెప్పను. నా కార్యం పరిసమాప్తిలో నా కార్యం పూర్తి అవుతూనే నీవు నా శక్తిని గుర్తిస్తావు. ఇంకా మాటలొద్దు. నువ్వు చెప్పిన పని పూర్తి చేస్తే అప్పుడు నా శక్తి నీకు తెలుస్తుంది. అధిక ప్రసంగి కార్యాన్ని ఏం చేయగలుగుతాడు? ఎవడి తపస్సునైనా భ్రష్టుపట్టించమంటావా? చూడండి, కుబేరసఖుడు ఆదిభిక్షువు అయినటువంటి రుద్రుణ్ణి ప్రేమ భిక్షను యాచించే దీనుని చేయమంటావా? చూడండి, అంటే శివుడిని కూడా ప్రేమ భిక్ష యాచించే దీనుని చేయమంటావా అంటున్నాడు. చెప్పు. దర్పంతో బలిగినటువంటి ఆ కందర్పుడి యొక్క మాటలు విని వెంటనే ఇంద్రుడు అమితానందంతో, ఓ అద్వితీయ ప్రభవ, చూడండి, అంటే నీతో సమానమైనటువంటి గొప్పవాడెవడూ లేడు. నువ్వన్నావే ఇప్పుడు ఆ అద్వితీయ కార్యమే నీ వల్ల నెరవేరవలసి ఉంది అన్నాడు. వాడు చేయాల్సిన పని వాడే చెప్పాడు. శివుణ్ణి మన్మథ వికారానికి లోను చేయమంటావా అని అడిగాడు కదా. అని వెంటనే తారకాసురుడి యొక్క వృత్తాంతాన్ని, శివుడి యొక్క తపస్సును, పార్వతీదేవి సేవలను అన్నీ చెప్పాడు. ఎట్లాగైనా సరే శంకరుడికి ఆ పార్వతి యందు ప్రేమ పుట్టేటట్టుగా చేసి దేవతల యొక్క కార్యాన్ని సఫలం చేయాలి అని వేడుకున్నాడు. వెంటనే మన్మథుడు సరేనని ససైన్యంగా శివుడు తపస్సు చేసుకున్నటువంటి ఆ హిమవత పర్వతానికి వెళ్ళాడు. ముందుగా వసంతుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ వనంలో అద్భుతమైనటువంటి అందంతో చెట్లన్నీ చిగిరిచి చక్కటి పూలతోటి ఉండేటట్టు చేశాడు. అలాగే మామిడి చిగుళ్ళు మన్మథుడి యొక్క కత్తుల్లాగా తళుక్కుమని మెరుస్తున్నాయి.
అలాగే అశోక పుష్పాలు సుగంధాన్ని వెదజల్లుతూ ఉన్నాయి. వసంతుడి యొక్క ఆగమనాన్ని అన్ని చోట్ల చాటుతూ కోకిలలు కలకూజితాలు చేస్తూ ఉన్నాయి. సరస్సులన్నీ కూడా వికసించినటువంటి పుష్పాలతోటి శోభాయమానంగా నేత్రపర్వంగా ఉన్నాయి. కొన్ని తుమ్మెదలు ఆ పుష్పాలలో ఉండే మకరందాన్ని గ్రోలి కమ్మగా గానం చేస్తున్నాయి. వెండి జలతారు వంటి వెన్నెల దారాలతోటి చంద్రుడు ప్రేయసీ ప్రియుల మధ్య దూతకార్యాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ కామదేవుడి యొక్క రాజమందిరంలోని కర్పూర దీపంలాగా కళకళ వెలిగిపోతున్నాడు ఆ కళానిధి అయినటువంటి చంద్రుడు. మందాకిని జలాలలో వెన్నెల కరిగి ప్రవాహ రూపంలో చంద్రికామృతాన్ని మోసుకొస్తున్నదా అంటే చంద్రుడి యొక్క అమృతాన్ని మోసుకొస్తుందా అన్నట్లుగా ఉంది గంగమ్మ. ఆ తపోవనం అంతా కూడా విరహోత్కంఠిత నాయికలాగా వేగిపోతూ ఉన్నది. అంటే విరహంతో వేగిపోతోందట నాయికలాగా. సర్వ సృష్టి కూడా మన్మథుడి యొక్క ప్రతాపానికి తలవంచింది. వసంతుడి యొక్క ప్రభావం అక్కడుండేటువంటి ఆ వనవాసులకి దుస్సహం అయిపోయింది. ఈ అకాల వసంతాన్ని శివప్రభువు చూసి ఆశ్చర్యాన్ని పొంది మళ్లీ సమాధినిష్ఠుడైపోయాడు. అప్పుడు ఆ మన్మథుడు అరవిందము అశోకము అనేటువంటి 2 పుష్ప బాణాలను శివుడి మీద ప్రయోగించాడు. కానీ అవి సంతోషం కానీ ప్రకాశం కానీ ఈ 2 క్రియలను నెరవేర్చలేక నిష్ఫలమైపోయినాయి. 2 బాణాలు వేస్ట్ అయినాయి. ఒకటోది అరవిందము, రెండోది అశోకం. ఇప్పుడు మోహాన్ని పుట్టించే చూతం అంటే మామిడి పువ్వు ధనస్సుకు సంధించి రతీదేవికి ఎడమ పక్కన నిలబడి శంకరుడి మీద ప్రయోగించాడు. ఆ బాణ ప్రయోగానికి సకల జనులు మోహ విభ్రాంతులైనారు. శృంగార రసం మన్మథుడికి సహాయంగా తన యొక్క హావభావ లీలా విలాసాలతోటి శంకరుణ్ణి సమీపించింది. సూతుడు అంటున్నాడు, ఓ మునులారా, మదనుడికి అప్పటికి శరీరం ఉన్న కారణంగా అందరికీ కనిపించేటట్టుగా సంచరిస్తున్నాడు. ఇంకా భస్మం కాలేదుగా. కానీ శంకరుడిలో ఎటువంటి వికారాన్ని చూడలేక మన్మథుడు భయభ్రాంతుడైనాడు. 4 బాణాలైనవి అప్పటికి. ఇంతలో ఆ పార్వతీదేవి సఖీజనులతో కూడి పూజా ద్రవ్యాలతో శంకరుని సమీపించింది. ఇది వాడికి అనువైన సంఘటన. సృష్టిలోని సౌందర్యమంతా మూర్తీభవించినట్టుగా ఉందామె. నానావిధ పుష్ప సమంకులతమైనటువంటి ఆమె పూల రథంలాగా కనిపించింది. అప్పటి వరకు నిస్తరంగా సముద్రంలాగా గర్జితం లేని నీలమేఘంలాగా ధ్యాన నిశ్చలుడైనటువంటి ఆ శివుడు ధ్యానాన్ని విడిచిపెట్టి భానుడి యొక్క కిరణాల సోకటం వల్ల విచ్చుకున్నటువంటి కమలంలాగా కన్నులు తెరిచి చూశాడు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు మదనుడు. పార్వతీదేవి శివుడికి నమస్కరించడానికి వంగి నమస్కారం చేస్తోంది. అతను ఎరిగాడు. ఇక అరవిందం అనేటువంటి పుష్పబాణాన్ని ప్రయోగించాడు. ఇది సరైన సమయం. పార్వతీదేవి ఆయన యొక్క పాదాలకు నమస్కరిస్తోంది. ఇదే అదనుగా చూశాడు. ఆయన చూపు పార్వతీ మీదే ఉంది, శివుడి చూపు. కళ్ళు తెరిచినటువంటి గంగాధరుడి ఎదుట ఆ పార్వతీదేవి కన్యామణి జగన్మాత పార్వతి ఎలా ఉందామె? సన్నటి నడుము, రింగులు వారగా కట్టినటువంటి కెంపు రంగు పట్టుచీర, పూలగుత్తులను లేత చిగుళ్లను ఆభరణాలుగా ధరించి నడిచి వచ్చినటువంటి తీగలాగా ఉంది. మొలనూలుగా నడుముకు అలంకరించుకున్నటువంటి
కేసర పుష్పదామం మాటిమాటికి జారిపోతూ ఉంటే హస్తపద్మాలతోటి సవరించుకుంటూ ఉందమ్మ. పద్మభ్రాంతితో ఆమె ముఖం చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి భ్రమరాలను లీలాకమలంతో అదలిస్తూ ఉంది ఆ తల్లి. కన్నులు తెరిచినటువంటి శంకరుని చూచి పార్వతీదేవి ఎంతో భయభక్తులతోటి తన యొక్క గోర్లు తగలకుండా కోసినటువంటి ఆ పూలను, గోళ్లతో కొయ్యగుడుతుట పూలని చూడండి, దోసిట్లో నింపుకొని ఆమె అర్ధచంద్రుని వంటి ఫాలభాగం చెమర్చి ఉండగా పరమేశ్వరుడి యొక్క పాదపద్మాలకు సమర్పించి పాదపూజ చేసింది. చెవికి అలంకారంగా అలంకరించుకున్నటువంటి సంపంగి మొగ్గ ఒకంత జారగా భావి భర్త అయినటువంటి ఆ శివుడికి వందనం చేసింది. సూర్యుడి యొక్క కాంతులకు వికసించి తేనెలూరుతూ ఉన్నటువంటి ఆకాశగంగా పద్మాలను పాణి పల్లవాలు వణకగా, అంటే ఆమె చేతులు వణుకుతూ ఉండగా ఆ తల్లి ఆ శశిమౌళి అయినటువంటి శివుడికి సమర్పించింది. ఆమె ఆదరంగా అందించినటువంటి పద్మమాలను అందుకున్నాడు శివుడు. అదే అదనగా సమ్మోహనాస్త్రాన్ని వెంట సంధించాడు పంచబాణుడు. పార్వతీదేవి యొక్క ముఖావలోకనం చేశాడు శివుడు. అనురాగం వెల్లివిరిసి ఆమె యొక్క ముఖ సౌందర్యం చూడాలి అనేటువంటి కాంక్షా తత్పరుడై తన యొక్క మానసిక వికారాన్ని పొందాడు లోకభర్త అయినటువంటి శివుడు. ఓం నమః శివాయ. మునులారా, ఆ తర్వాత ఆ శివుడు ఇంద్రియ క్షోభను బలాత్కారంగా అణుచుకుని చిత్త చాంతర్య హేతువును తెలుసుకోవాలి అనుకొని దిక్కులను పరికించాడు. అప్పుడు గర్విష్ఠి, మూఢచేతసుడు, మండలీకృత కార్మికుడు, అంటే గుండ్రంగా ఉన్న ధనువు అయినటువంటి మన్మథుడు కనపడ్డాడు. వెంటనే కోపం వచ్చింది. కనుబొమ్మలు ముడిచాడు విరూపాక్షుడు. వెంటనే తన యొక్క ఫాలభాగంలో ఉన్నటువంటి ఆ నేత్రాన్ని తెరిచాడు. ఎప్పుడైతే మూడవ కంటు తెరిచాడో ఆ మూడవ కంటి యొక్క మంట వల్ల చూడండి, ధనస్సు బాణాలు తో కలిసి మన్మధుడు భస్మైపోయాడు. ఓం నమః శివాయ. ఆ సంఘటన చూసి, ఆ హఠాత్ సంఘటన, దేవతలందరూ దుఃఖితులయ్యారు. పార్వతీదేవి ముఖము యొక్క కాంతి కోల్పోయింది. మనోవైకల్యంతో చెల్లులతో కలిసి ఇంటి ముఖం పట్టింది. భర్త యొక్క మరణానికి రతీదేవి నేలకూలి ఆక్రోశించి దేవతలందరినీ తిట్టింది. మీ వల్ల కదా నా భర్త మరణించాడు. ఆమె దుఃఖాన్ని చూచి ఆ వనమంతా శోకించింది. కానీ భవిష్య జ్ఞానం కలిగినటువంటి ఇంద్రుడు ఆమెను సమీపించి ఈ విధంగా అనునయించాడు. ఓ రతీదేవి, నీకు శుభం కలుగుతుంది. నీ భర్త దేవకార్యం కోసం ప్రాణత్యాగం చేశాడు. నువ్వు శోకించవద్దు. కొద్దిగా భస్మాన్ని శ్రద్ధగా భద్రం చేసుకో. నీ భర్త యొక్క భస్మాన్ని మూటకట్టుకో. శంకరుడు నీ భర్తను మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేస్తాడు. జీవులకు సుఖదుఖాలను ఎవరూ ఇవ్వరు. జీవులు తమ యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తారు, అంతే. నువ్వు వ్యర్థంగా దేవతలను నిందిస్తున్నావు. ఈ విధంగా ఆ రతీదేవిని అనునయించి రుద్రుని ప్రార్థించాడు ఇంద్రుడు. భగవన్ శంకర, నీవు శరణాగత వత్సలుడివి. నిన్ను మేమంతా శరణు పొందాం. కాముడు ఈ పని చేయడంలో అతడి స్వార్థం ఏముంది? తారకాసురుడి చేత పీడితులైనటువంటి సమస్త దేవతలు
ఈ కార్యాన్ని అతడి చేత చేయించారు. మన్మథ సంహారంతో దేవతలందరినీ సంహరించినట్లే అవుతుంది. కాముడు గనక నశిస్తే ఆ పైన సృష్టి కార్యం ఎట్లా కొనసాగుతుంది? అక్కడ చూడండి, ఆ రతీదేవి ఎట్లా విలపిస్తోందో. ఆమెకు శుభవచనాలు చెప్పండి, ఆమెను ఓదార్చండి అని అన్నాడు ఇంద్రుడు. అప్పుడు శంకరుడు సంతోషంతో తన యొక్క క్రోధాన్ని ఉపసంహరించుకొని దేవతలందరినీ ముందు స్వాంతనపరిచాడు. ఆ తరువాత, ఓ దేవతలారా, ఓ ఋషులారా, జరిగిందేదో జరిగిపోయింది. రాబోయే ద్వాపర యుగంలో మా శ్రీమన్నారాయణుడు కృష్ణుడై అవతరించి రుక్మిణీదేవి యందు ప్రద్యుమ్నుడు అనేటువంటి కుమారుణ్ణిగా అంటాడు. ఈ మన్మధుడే ఆ ప్రద్యుమ్నుడై అవతరిస్తాడు. ఆ బాలుడు పుట్టగానే శంబరాసురుడు అపహరించి సముద్రంలో పడవేసి మరణించాడనే భ్రమతో తన నగరానికి వెళ్ళిపోతాడు. ఓ రతి, నువ్వు అంతవరకు ఆ నగరంలో ఉండు. ప్రద్యుమ్నుడు శంబరుణ్ణి వధించి నిన్ను వివాహం చేసుకుంటాడు. అంతవరకు కాముడు శరీరం లేనివాడై ఉంటాడు. అయితే కాముణ్ణి ఇప్పుడే నేను జీవింపజేస్తున్నాను. అతడు నా మారణగణాలలో ఒక గణంగా ఉంటాడు. ఇలా పలికి శివుడు తన నిజస్థానానికి వెళ్ళిపోయాడు. శివుడి యొక్క ఫాలాగ్ని మన్మధుణ్ణి దహించి మరొక ప్రయోజనం లేనిదై 3 లోకాలను దహించడం మొదలుపెట్టింది. అంతటితో ఆగలాది. ప్రాణులన్నీ బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ శంకరుణ్ణి స్మరించి ఆ అగ్నిని స్తంభింపజేశాడు. దానిని సౌమ్యమైనటువంటి జ్వాలలను వెదజల్లే ముఖం కలిగినటువంటి బడమానలంగా మార్చాడు. బడబా అంటే ఆడుగుర్రం. దాన్ని మార్చి సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సముద్రుడు పురుష రూపాన్ని ధరించి చేతులు జోడించి బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేసి, స్వామి, నేను నెరవేర్చవలసిన కార్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు లోకహితం కోసం బ్రహ్మదేవుడు, ఓ సముద్రుడా, ఈ బడబాగ్ని ప్రళయకాలం వరకు నువ్వు ధరించు. అప్పుడు నేను వచ్చి ఇక్కడ నివసిస్తాను. నువ్వు ఈ శంకరుడి యొక్క లలాటాగ్నిని ఆ సమయంలో విడిచిపెట్టు. ఇదెప్పుడు నోట్లో నుంచి నిప్పులు కొక్కుతూ ఉంటుంది. ఈ అగ్నికి నీ జలాలే ఆహారం. ఇది నీ గర్భంలోకి వెళ్లకుండా నువ్వు జాగ్రత్త వహించు. ఇది జలాలను మాత్రమే దహిస్తుంది అని సముద్రుడికి వరం ఇచ్చాడు. సూతుడు ఇంతవరకు కథ చెప్పి ఆ తరువాత జరిగినటువంటి వృత్తాంతాన్ని మునులకు మళ్ళీ ఈ విధంగా చెబుతున్నాడు. మహాధ్వనితో పుట్టినటువంటి శివుడి యొక్క ఫాలాగ్ని కీలలకు పార్వతి భయపడిపోయి ఇంటికొచ్చి తల్లిదండ్రుల ఒడిలో తలపెట్టుకుని దుఃఖించింది. తాను పునర్జన్మ పొందినట్లుగా భావించింది. శివుడి మీద ప్రేమ చేత ఎక్కడ దుఃఖాన్ని పొందలేకపోయింది, ఎక్కడా సుఖాన్ని పొందలేకపోయింది. దుఃఖమే ఆమెకి. తన దురదృష్టాన్ని తానే నిందించుకుంది. ఎవరు ఎంత ఓదార్చినా కూడా ఆమెకు దుఃఖోపశమనం కలగల. సరికదా, విరహవేదన ఎక్కువైంది. ఒకరోజు 3 లోకాలు సంచారం చేస్తూ నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చినటువంటి మహర్షికి స్వాగత సత్కారాలు చేసి గతమంతా వివరించి ఇప్పుడు మేం చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని అడిగారు. అప్పుడు ఆయన శివారాధనయే కర్తవ్యమని ఆయన హిమవంతుడికి బోధించాడు. ఆ తర్వాత పార్వతీదేవిని ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు. ఈ విధంగా బోధించాడు ఆ తల్లికి. ఓ పార్వతి, నీ మనోగతం నాకు తెలుసు. నీవు శంకరుడికి సేవలు చేశావే కానీ తపస్సు మాత్రం చేయలే. తపస్సు వల్ల కానటువంటి కార్యం ఏదీ ఉండదు. నిన్ను తప్ప ఆ శివుడు అన్య స్త్రీ పాణిగ్రహణం చేయడు. నీవు నీ యొక్క సౌందర్యం అహంకారంతో ఉన్నావు. అహంకారంతో పరమేశ్వరుడు లభించడు. అపూర్వమైనటువంటి తపస్సు చేస్తేనే ఆయన నీకు వశం అవుతాడు.
అని శుభాన్ని చెప్పి శివ పంచాక్షరి మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రం యొక్క మహిమ వల్ల శివుడు శీఘ్రంగా నీకు ప్రసన్నుడవుతాడు అని చెప్పి తన మార్గాన తాను వెళ్ళిపోయాడు నారదుడు. నారదుడు ఎక్కడ వచ్చినా కూడా శుభమే, అంతేగాని సినిమాల్లో చూపించే తంపుల మారి నారదుడు అనుకోకండి. అది సినిమాలో ఏదో హాస్యం కోసం అటువంటి కల్పనలు చేస్తారు. రామాయణం మనకు వచ్చిందన్నా నారదుడే కారణం, భాగవతం మనకు వచ్చింది అన్నా నారదుడే కారణం. నారదుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాంతి, అక్కడ సౌఖ్యం, అక్కడ జ్ఞానం వెళ్ళి విరుస్తుంది. ఆయన పేరులోనే ఉంది నారం దదాతి ఇతి నారద అని. జ్ఞానం ఇచ్చేవాడు నారదుడు. ఆ తరువాత ఆ పార్వతీదేవి జయ విజయ అనేటువంటి ఇద్దరు చెలికెత్తలు కలిసి తండ్రి దగ్గరికి వెళ్ళి అనుమతి ఇవ్వమని చెలికెత్తల చేత అడిగిచ్చింది. ఆమె సొంతంగా అడగల. అప్పుడు ఈయనన్నాడు, అమ్మాయి, ఇంతకంటే కులానికి సార్థక్యం చేకూర్చే మంచి కార్యం ఏముంటుంది చెప్పు. మీ అమ్మతో కూడా చెప్పి మీ అమ్మ అనుమతి కూడా తీసుకో అన్నాడు హిమవంతుడు. వెంటనే ఆ గిరిజాదేవి తల్లిని సమీపించి సఖుల చేత ఆమె అనుమతిని కోరింది. పార్వతి మాటలకు మేనాదేవి దుఃఖితురాలైంది. మేనాదేవి అంటుంది, హే శివే, పూర్వం సేవలు చేసి దుఃఖాన్ని పొందావు, ఇప్పుడు మళ్ళీ తపస్సు అంటున్నావు. తపస్సు కోసం ఎక్కడికి వెళ్తావు? అదేదో ఇంట్లోనే ఉండి చేయి. నువ్వు మొండి పట్టు పట్టద్దు. గతంలో ఏం సాధించావు కాబట్టి ఇక ముందు ఏమి సాధించబోతావు? దేవతలందరూ మన ఇంట్లోనే ఉన్నారు కదా. సర్వతీర్థాలు క్షేత్రాలు మన కొండ మీదనే ఉన్నాయే. అసలే నీ శరీరం సుకుమారమైంది. తపస్సులో ఉండేటువంటి దుఃఖాలని, క్లేశాలని, కష్టాలని ఎట్లా ఓర్చుకుంటావు? తమ కోరికలను సాధించుకోవడం కోసం స్త్రీలు తపోవనానికి వెళ్ళారని గతంలో ఎప్పుడు వినలేదే. కాబట్టి నువ్వు ఇల్లు కదలద్దు అన్నది. తపస్సు కోసం వనానికి వెళ్ళవద్దని తల్లి నిషేధించినటువంటి కారణంగా ఉమా అంటే అమ్మాయి వద్దు అని పార్వతికి ఉమా అనేటువంటి పేరు స్థిరపడింది. తల్లి వద్దన్నందుకు పార్వతి శోకంతో తల్లడిల్లిపోయింది. అప్పుడు కుమార్తె యొక్క దుఃఖాన్ని చూడలేక, చిట్ట చివరికి విధి లేక, గత్యంతరం లేక మేనాదేవి అంగీకరించింది పార్వతీదేవి తపస్సుకు వెళ్ళడానికి. అలా పార్వతీదేవి తల్లిదండ్రుల యొక్క అనుమతిని పొంది, ఆశీర్వాదం గుండా పొంది సఖీజనంతో కలిసి గంగానది దివి నుండి భువికి దిగినటువంటి గంగావతరణము అనేటువంటి పవిత్ర ప్రదేశానికి చేరుకుంది. అక్కడే శివుడు తపస్సు చేసి కాముణ్ణి దహించాడు. ఆమె తనకిష్టమైనటువంటి చీనాంబరాలను విడిచిపెట్టింది. నారచీరలు ధరించింది. మౌంజీబంధంతో శోభిల్లుతోంది. గంగావతరణ శిఖర ప్రాంతానికి వచ్చి ఆమెకి గతమంతా గుర్తుకురాగా హా శివ అంటూ విరహంతో చింతాశోక తప్తురాలైపోయింది. ఆ మెదట ధైర్యాన్ని వహించి తపోదీక్షలో కూర్చుంది. ఆ గౌరీదేవి తపస్సు చేసినటువంటి కారణంగా ఆ శిఖరానికి గౌరీ శిఖరము అనే పేరు వచ్చింది. ఆమె తపస్సు యొక్క కాలగణనం కోసం సుందరము పవిత్రము అయినటువంటి ఫలవృక్షాలు నాటింది అక్కడ తల్లి తన చేతులతోటి. ముందుగా భూమి శుద్ధి చేసింది. ఒక వేదికని నిర్మించి మునులకు కూడా దుష్కరమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టింది. గ్రీష్మకాలంలో అగ్నిజ్వాలల మధ్య, వానాకాలంలో వర్షం కురుస్తుండగా వర్షంలో, శీతాకాలంలో నీళ్లలో నిలబడి గొంతు వరకు తపస్సు చేసింది. ఈ విధంగా పంచాక్షరి మంత్ర జపంతో శివుణ్ణి ధ్యానం చేసింది. ఆమె ప్రతిరోజు కూడా తాను నాటినటువంటి ఆ శుభ వృక్షాలకి నీళ్లు పోసేది, పాదులు తవ్వేది. వచ్చినటువంటి మునులకి
ఆనందంతో స్వాగత సత్కార్యాలు చేసేది, వాళ్ళకి పండ్లు పెట్టేది, కందమూల ఫలాలు ఇచ్చేది. ఆ దేవి ముందు పండ్లను, ఆ దేవి ముందుగా ఏం చేసింది? పండ్లను విడిచిపెట్టింది. ఆ తరువాత ఆకులను మాత్రమే భుజించి తపస్సు చేసింది. కొంతకాలం గడిచిన తర్వాత ఆకులను కూడా విడిచిపెట్టింది. అంటే ఆకులను కూడా భుజించటం విడనాడింది. కాబట్టి దేవతలంతా ఆమెను అపర్ణ అని పేరు పెట్టారు. పర్ణము అంటే ఆకు, అపర్ణ అంటే పర్ణములు కూడా భుజించకుండా తపస్సు చేసింది. కాబట్టి ఆ తల్లి ఆ రోజు నుంచి అపర్ణాదేవి అయింది. ఆ తల్లి నిరాహారై ఏకపాద స్థితి అయి తపస్సు చేసింది. ఒకే పాదం మీద, ఒంటి కాలు మీద. ఆమె యొక్క శిరోజాలు జడలు గట్టినాయి. ఏ స్థానంలో శివుడు 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, అదే స్థానంలో పార్వతీదేవి 3,000 సంవత్సరాలు తపస్సు చేసింది. అయినా కూడా శివానుగ్రహం లభించదు. ఒక రోజున పార్వతి తన మనస్సులో ఈ విధంగా అనుకుంది, శంకర, నీకింతవరకు నా మీద అనుగ్రహం కలగల. ఆత్మరూపుడు సర్వసాక్షి అయినటువంటి నీకు నా అంతరంగం తెలియదా స్వామి? నేను సర్వ కోరికలను విడిచిపెట్టి నీయందే అనురక్తురాలనైతే నీవు నన్ను అనుగ్రహించుదువుగాక. పంచాక్షర మంత్రాన్ని విధి విధానంగా భక్తితో జపించిన దాన్ని అయితే ఓ శంకర, వెంటనే నువ్వు ప్రసన్నుడు అగుదుగాక అని ఆ తల్లి అన్నది. ఈ విధంగా తలపోసి నిర్వికారంగా అత్యుగ్రమైనటువంటి తపస్సు ఆచరించింది ఆ తల్లి. ఆ తపస్సులకి మునులు కూడా ఆశ్చర్యపోయారు. ఆమె యొక్క సందర్శన మాత్రం చేతనే ధన్యులమైనామని ఆనందపడ్డారు. మహాత్ములను, ధర్మవృద్ధులను దర్శించి నమస్కరించటం శ్రేయోదాయకమని కదా పెద్దల యొక్క వాక్కు అని మహర్షులంతా కూడా ఆమెను దర్శించి సంతోషపడేవాళ్ళు. ఆమె యొక్క తప ప్రభావం వల్ల క్రూర మృగాలు కూడా పరస్పర వైరాన్ని విడిచిపెట్టి స్నేహంగా సంచరించేవి. ఆమె యొక్క ఆశ్రమ ప్రాంతంలో గడ్డి సమృద్ధంగా పెరిగింది. ఫలవృక్షాలు విస్తారంగా కాచాయి. పువ్వులు తారకలను మించిగా విరుస్తున్నాయి. ఆమె యొక్క తపస్సిద్ధి వనదేవతా రూపంగా సాక్షాత్కరించిందా అన్నట్లుగా ఆ యొక్క వనమంతా శోభాయమానంగా ఉంది. ఒక రోజున హిమవంతుడు తన కూతురైనటువంటి ఆ గిరిజాదేవి యోగక్షేమాలను విచారించడం కోసం అందరితో కలిసి వచ్చి ఆమెతోటి, అమ్మాయి, మనం భాగ్యవంతులం. ఇలా తపస్సు చేసి క్లేశాన్ని పొందవలసిన అవసరం నీకేముంది? ఆ రుద్రుడు విరాగి, నువ్వా సుకుమారివి. ఆయన నువ్వు పొందలేవు. ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడిని పండు అనుకొని అందుకోగలమా? శివుడు కూడా అంతే. నువ్వు తపస్సును విరమించి ఇంటికి వచ్చేయి. మేన, సహ్యపర్వతుడు, మేరువు, మందరుడు, మైనాకుడు, క్రౌంచుడు ఇటువంటి పర్వత సోదరులందరూ కూడా అనేక యుక్తులు చెప్పి పార్వతీదేవిని తపో విముఖురాలను చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు పార్వతి దృఢచిత్తంతో, తండ్రి, సోదరులారా, ఏ శంకరుడు నిర్వికారుడై ఏ స్థలంలో మదనుని దహించాడో ఆ శంకరుణ్ణి నా తపస్సు చేత మెప్పించి ఇదే స్థానానికి వచ్చేలా చేస్తాను అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేసి వాళ్ళందరూ ఆమె యొక్క ప్రతిజ్ఞను ప్రశంసించారు. వాళ్ళందరూ అటా ఇంటికి పోగానే పార్వతీదేవి మళ్ళీ అధికతరమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఆ తాపానికి దేవతలంతా నల్లబడిపోయింది. వాళ్ళంతా బృహస్పతిని ముందర పెట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరారు. ఆయన బ్రహ్మ శంకరుణ్ణి స్మరించి పార్వతి యొక్క తపో వృత్తాంతాన్ని దేవతలకి చెప్పి వాళ్లతో కలిసి నారాయణుడి యొక్క సన్నిధికి వచ్చి విషయమంతా వివరించాడు. విష్ణుమూర్తి దగ్గరకు వచ్చారు అందరూ కలిసి. వాళ్ళ యొక్క విజ్ఞాపన విన్నాడు ఆ విష్ణువు. వెంటనే ఆయన అన్నాడు, మనమంతా పరమేశ్వరుడైనటువంటి రుద్రుడి యొక్క సన్నిధికి ఎగి పార్వతీ పాణిగ్రహణం చేయవలసిందిగా ఆయన్ను మనం ప్రార్థిద్దాం. బయలుదేరండి
అన్నాడు. ఉపాయం చెప్పాడు. రుద్రుడి యొక్క పేరు విన్నంత మాత్రాన భయకంపితులైనటువంటి ఆ దేవతలు అనుమానపడ్డారు. అప్పుడు విష్ణువు వాళ్ళ యొక్క భయ సంశయాలను పోగొట్టి శివ సందర్శనం కోసం వాళ్ళందరినీ ప్రేరేపించాడు. మధ్యలో మూర్తీభవించినటువంటి తపసిద్ధిలాగా ఉన్న పార్వతీదేవిని చూశారు. ఆమెకి అందరూ నమస్కారం చేశారు. ఆ తరువాత కైలాసపతి దగ్గరికి వెళ్ళారు దర్శనానికి. దూరాన్ని నుండే నమస్కరించి ముందు నారదుడిని పంపి నారదుడి యొక్క అనుమతితోటి శివుణ్ణి సందర్శించాడు. చూడండి, నేరుగా వెళ్ళాల, నారదుడిని పంపించారు ముందుగా. మరి దేవతలందరూ ఈశ్వరుణ్ణి ఏ విధంగా ప్రార్థించారు, ఆ తర్వాత దయామయుడైనటువంటి ఆ శంకరుడు వాళ్ళకి ఏమని వరం ఇచ్చాడు, ఇటువంటి విశేషాలతోటి రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.